అంటే ఇది కడప తిరుపతి మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది అధ్యక్ష. కానీ రోజు వేలాది మంది ఆదాలంటే తెలంగాణ నుంచి కానీ ఉత్తర భారతదేశం నుంచి కానీ కర్ణాటక నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా ఒంటిమిట్ట విందనే వేలాది మంది పోతా ఉంటారు అధ్యక్ష. కడప నుంచి కానీ అటు రేణిగుంట నుంచి ఇటు వచ్చేటప్పుడు కొంచెం డిస్ప్లే బోర్డులు కనుక పెడితే ఆ దేవాలయ ప్రాశస్తం గురించి కానీ ఆ స్థల ప్రాశస్తం గురించి పెడితే చాలా మంది భక్తులు అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజం గా తయారు చేయడానికి ముందుకు పోతాం. అంటే పరిశుభ్రత విషయంలో కూడా చాలా కొంత సరిగా చేయడం లేదు అధ్యక్ష. దాన్ని కూడా కొంచెం గమనంలో పెట్టుకుని ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా మంత్రి గారు. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. అంతేకాకుండా అక్కడ రోడ్ల విస్తరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, 4 రూములే ఉన్నాయని చెప్పి. వసతి సౌకర్యాలు కానీ అక్కడ లేనందున ఎవరు కానీ సరైన హోటల్స్ కానీ అంటే మధ్యాహ్నం ఎవరైనా అన్న దినాలని అక్కడ సరైన హోటల్స్ లేవు అధ్యక్ష. వాటిని కూడా ప్రభుత్వం తరఫున కానీ లేకుంటే హరిత హోటల్స్ ద్వారా కానీ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ ద్వారా కానీ కొంత సౌకర్యాలు మెరుగుపరచాలా. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.